నారదా, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుణ్ణయ్యాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయమని కోరగానే నారదుడు ఇలా వినిపించాడు. చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిన కరవీరమనే ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజ సక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవాయ పరాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణువు ఆలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోర దంష్ట్రాలు, తాటిస్తున్న నాలుక, ఎర్రటి కళ్ళు, దళసరి పెదవులు, మాంసరహితమైన శరీరము కలది, పందివలే గర్భస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. దాన్ని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్ద గల పూజా ద్రవ్యాలతో సహా దాన్ని కొట్టాడు. హరిస్మరణతో తులసి భరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా విన్నవించసాగింది. కలహ చెబుతోంది, పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా, పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షకుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినే ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితువును ఆలకించేదాన్ని కాదు. నేనలా కలహకారిణినై అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాథుని మనస్సు విరిగి మారుమనువాడాలనే కోరికతో ఉండేవాడు. అతన్ని నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముని ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియజేయమని అడగ్గా, శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు. అందుమీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, ఇది ఒక్క మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మ ఎత్తి బాధిష్టి యగుగాక. నిత్యము భర్తతో కలహించి అతని మనస్సుకు బాధ కలిగించినందుకు గాను పంది యోనిని పురుగే పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లి యోనిని పుట్టి తన పిల్లల్ని తానే తినుగాక. భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమి కొట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వ స్మృతి కలిగింది. పుణ్య తేజస్వి అయిన నీ దర్శనం లభించింది. కాబట్టి కళంకరహితుడు అయిన భూసురుడా, ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనుల్లోని జన్మత్రయాన్నించి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది. కలహ చెప్పిందంతా విని కలతపడిన మనసు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు. ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కాని నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక 3 యోనుల్లో 3 జన్మల్లో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు అని చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీ కళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆసీనము కాగా అప్సరగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగ పడ్డాడు ధర్మదత్తుడు. సుశీల, పుణ్యశీలులిద్దరూ అతన్ని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణు భక్త, దీనుల యందు దయాబుద్ధి గలవాడవు, ధర్మవిదుడవు, విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క 100 జన్మల్లోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేయబడింది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజరూపాన్ని, తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా,
మానవులకు మాధవ సేవ వల కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడువైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు. విష్ణుదూతలు ఇంకా ఇలా చెప్తున్నారు: ఓ ధర్మదత్తుడా, వైకుంఠంలో నీ పుణ్యఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహాయే నీకా జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థమై భూమిన అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు. ఓ ధాత్రి సురవరేణ్య, విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కాని దాన తీర్థాలు కాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరింపబడినదైన ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవిక దిగులును విడవవయ్యా అన్నారు విష్ణుదూత.